రామా శక్తివై మా బాల జగమేలు పోవమ్మా అయ్యా ఎలవేని వారిల్లల్లా ఏడి రాజేందర్ బావ రాజేందర్ లేడని బామ్మది చౌటపల్లి రంజితు మరి కోడిగుడ్డు పెడితే తిరగని కోడిగొల్ల కులములా రాజేంద్ర గల్ల పడతలేడని చెప్పి ఇక బామ్మరి చౌటపల్లి రంజితు ఆ యొక్క 1116 దానం చేసి బావ ఎలవేని రాజేంద్ర పేరు మీద ఆవులా పిలిపింపు అది గిరిపరు ఉత్తరాది వైమూల అది గిరివి పర్వతము గిట్టుబాటుగాక అది దక్షిణాది వైమూల అది దునకొండ పట్టణము దునకొండ పట్టణము యాదవ గొల్లలు ఏరినారు ఆవు తోడ పుట్టిండు అంబోజరాజు కన్న కొడుకు రాంభోజరాజు కన్న కొడుకు ఘటంభోజరాజు కన్న కొడుకు వేయద్రిమహారాజు కన్న కొడుకు అంగురాల రాజు భార్య శాంతమణి దేవి కన్నది సారని పోగులవాడు గంగురాజు గంగురాజుకు ముగ్గురు భార్య పెద్ద భార్య మాణిక్య ప్రభ రెండవ భార్య చంద్రప్రభ చిన్న భార్య సూర్యప్రభ గర్భాన పుట్టిండు సూర్యప్రభ గర్భాన పుట్టిన కొడుకు ఈ వలరాజు పుట్టిండు వలరాజు నాగదేవత చదువుకున్నది నాగదేవత చదువుకున్నది కాబట్టి నాగవలరాజు అన్నారు నాగవలరాజు భార్య వల్లమాదేవి వలరాజు భార్య వల్లమాదేవి అన్నది పంచపాండవుల సాటి గొల్లలు అందరికన్నా పెద్దోడు సింహద్రిమాల రెండో వాడు పెద్దిరాజు మూడో వాడు రేణుకరాజు నాలుగో వాడు రేణుకరాజు అందరికన్నా చిన్నవాడు చిలకల పోడు రాజు ఉన్నాడు సింహద్రిమహారాజు భార్య సీతమాలచ్చమ్మ పెద్దిరాజు భార్య పెద్దమ్మదేవి రేణుకరాజు భార్య రణచ్చమ్మ రణుకరాజు భార్య రణచ్చమ్మ చిలకల పోడు రాజు భార్య ఏడేళ్ల బాల శ్రీదేవి బాల సింహద్రి మహారాజు దర్బాన వాళ్ళు గనక మరి ఏనాడు గనక మరి జీడి కంటి రాముల వారి వరా పుట్టిండు జీడి కంటి రాముల వారి వరాన పుట్టిన రాజు రెండో వాడు పెద్దిరాజు పెద్దిరాజు గర్భాన పుట్టిన వాళ్ళు అన్న కొడుకు వెనకనేవి కళ్యాణ సోమేశ్వర స్వామి పూజలు పడితే కాడవరాజు పుట్టిండు కాడవరాజు తోడ 7 ఏళ్ళ గడగానపు లోపల పాపవ పుట్టింది
మల్లన్నా నాలుగో వాడు నలుగురాజు గర్భాన పుట్టినోడు గనుడు నల్లమేడ గనుడు మహారాజు గర్భాన పుట్టిన ఇద్దరు కొడుకులు ముమ్మయ్య పోషయ్య అందరికంటే చిన్నవాడు శ్రీకల పోలరాజు శ్రీదేవి గర్భాన పుట్టే కన్న కొడుకు ఓగాల బత్తిరన్న పంచ పాండవుల గనక తోడ పుట్టిన అడిబిడ్డ కొమురవా ఏనాడు గనకనేమి యొక్క పంచ పాండవుల సాటి గొల్లలకు మరి 7 ఏళ్ళ ఎద్దడి 12 ఏళ్ళ ఆగరు వచ్చింది ఎద్దు పంచకం ఎద్దు తాగుతుంది ఆవు పంచకం ఆవు తాగుతుంది ఇక్కడ దొరకొండ పట్టణ లోపల ఉన్నట్టు అయ్యేదుంటే ఆవులు బతుకాయి గోవులు బతుకాయో అన్నారు ఇక ఆవుల గోవుల మాన్యం ఎత్తాండ్రు మరి ఏనాడు గనకనే ఎరుడుక రాదు కొడుకు ఎత్తుల ఎర్రన్న గనకనేవి ఏడుకత్తున్నాడు నెల్లూరు పట్నం మాన్యం ఎత్తాండు నెల్లూరు పట్నం మాన్యం పోయే తోవ లోపల అక్కడ గనకనేవి అది మాత కుర్వని గనకనేవి ఎర్రన్న కళ్ళ చూసిండు మరి ఏనాడు గనకని ఆవులను తీసుకొచ్చిండు ఆ యొక్క కురువల దోరిండు ఆ కురువల దోరిన్నాడు గనకనేవి ఆవుల యొక్క కురువ లోపల మేస్తా ఉన్నాయి మాత ఎక్కడికి వెళ్ళిపోయింది మరి వరంగల్ ఎల్లవ ఇంటికి వందనానికి వెళ్ళిపోయిన మాత ఏనాడు గనకిన మాత కురువలకు వచ్చే వరకు ఆవులు కనబడుతున్నాయి గోవులు కనబడుతున్నాయి బోయిలు బోగాటుగా కనబడుతుంది ఎవడ్రా నా మాత కురువల మేపెట్టోడు ఎవడ్రా వాడని చెప్పి మాయలగల్లది మంత్రాలగల్లది మరి ఎడమ కంటికి పసరు పెట్టింది కుడి కంటికి కాటిక పెట్టింది ఏనాడు గనకని ఒక్కసారి ఆవుల గోవుల చూస్తే తెలుసున్న ఆవులు పిలువు గని పండుకున్న ఆవులు పరుపు గనిలైనయి పండుకున్న ఆవులు పరుపు పండలైనప్పుడు ఎద్దుల ఎర్రన్న కిరుడైపోయిండు ఎవ్వీనా ఆవులు ఏవీనా గోవులు ఏరీనా బోయులు అని కలకల కలకల కన్నీరు ఎవరాదికి వచ్చిండ్రు ఎద్దుల ఎర్రన్నకు మరి ఏనాడు గనకనేవి పంచ పాండవులకు ఆనాడు గనకనేవి శ్రీకృష్ణుడు ఈనాడు గొల్లలకు అల్లుడు పల్లికొండ ఆ బావ అల్లుడు పల్లికొండ గుర్తుకొచ్చిండు అల్లుడు పల్లికొండ వేటికి వచ్చే వరకు మరి బావ పల్లికొండ వేటికి వచ్చే వరకు ఏమిరా ఎర్రయ్య ఎందుకు నువ్వు బాధపడుతున్నావు బాధపడకు జడవకు బామ్మర్ది నీ అందు ఉంటా బెదరకు బామ్మర్ది నీ అందు ఉంటా అని ఆ పల్లికొండ ఏమంటా ఉన్నాడు మరి ఏనాడు గనకనేవి ఆ మాత గనక వరంగల్ ఎల్లవ ఇంటికి వందనానికి వెళ్ళిపోయి తిరిగి వచ్చింది నువ్వు నీ ఆవులు నీ గోవులు నీ కావాలనుకుంటే మీ సంగీకాలే వేషం కట్టాలి ఆడవేషం కట్టాలి మాత బేడికి పోవాలి మాత బేడికి పోయి అమ్మా మాతమ్మ వరంగల్ ఎల్లవ ఇంటికి వందనానికి పోయినవాట నువ్వు కాటికి తెచ్చుకుని మర్చిపోయినవాట మీ అక్క గనకని వరంగల్ ఎల్లవ్వ నీ కాటిక పంపిందని చెప్పు ఆ కాటిక తీసుకుపోయి మరి ఏనాడు నీకు పసరిత్తన్నా ఈ పసరేగా కాటికని కళ్ళకు పెట్టు దాని కన్ను పోతాయి అప్పుడు ఎర్రగా బండ కాల్చి బండ మీద మాతను బొర్రిచ్చి నీ ఆవులు నీవు తెచ్చుకోమన్నాడు అన్నప్పుడు కనుక ఎద్దులు ఎర్రన్న కళ్ళ చూసిండు మీసం గీకిండు వేషం కట్టిండు ఆడ వేషం కట్టుకోని మాత వేడికి వచ్చిండు దండము మాతమ్మ 10,000 వందనాలు అన్నప్పుడు యువతివేది అన్నప్పుడు కనుక నేను ఎవరినో కాదమ్మా వరంగల్ ఎల్లవ్వ కింద ఉండే దాసిదాని నేను నువ్వు కనుక వందనానికి వచ్చిన మాట నువ్వు కాటిక మరిచిపోయిన మాట నా తోడి నీకు కాటిక పంపించినప్పుడు ఏ దాసిదాని కాటిక తెచ్చి అటుగా చూస్తున్నావు కాటిక కళ్ళకు పెట్టు అన్నది అప్పుడు ఎర్ర
ఎర్రన్న మారు వేషం మీద ఉండి పల్లికొండ ఇచ్చిన ఆకు పసరు తీసుకొచ్చిండు మాత కళ్ళకు పెడతాండు మాత కళ్ళకు పెట్టినప్పుడు మాత కళ్ళు బగ్గు బగ్గునమంటామండి మాత కళ్ళు పోతున్నాయి మాత కళ్ళు పోయేటప్పుడు ఓ అంట ఉర్రుతుంది అప్పుడు ఎద్దుల ఎర్రన్న కళ్ళ చూసిండు మరి ఏనాడు 12 బిగాల పరువు బండ వేటికి మరి ఏనాడు ఆ యొక్క అట్టి కట్టేగా పచ్చి కట్ట కొట్టుకొచ్చి బండ మీద వేరిసిండు గంట పెట్టిండు పొడుగుతోని మంట మండంగా రగరగ మండుతుంది బండ వేడి తీసుకొచ్చిండు మరి దాని కుర్లకు గనకనేమి ఎలిచ బొంగు కట్టి బండ మీద ఎడవకు కుడికి బొర్రిస్తాడు కుడికి బొర్రించుకుంటా ఏ మాత నా ఆవులేవి నా గోవులేవి నా ఆవులు నాకు కావాలి నా గోవులు నాకు కావాలని చెప్పి పట్టి బాధ పెడతాంటే అప్పుడు మాత కళ్ళ చూసింది ఏవిరా గాయమంతా గుంజుకొని గాయంలో మందు పెట్టినట్టు చేస్తున్నా మరి ఏనాడు అది నీ ఆవులని నాకేం నమ్మకంరా నీ తాత ముత్తాతలు నాటి ఆవులు కనుక నీ అయితే పేరు పెట్టి పిలువురా ఆవులైతే నీ దగ్గరికి వస్తాయి అని ఆ మాత వెలిగినప్పుడు అప్పుడు ఎద్దులు ఎర్రన్న మరి గోలించి గొల్ల కొప్పెరా పెట్టిండు అచ్చం నల్ల గొంగుడు తెచ్చిండు గోలించి గొల్ల కొప్పర పెట్టిండు పుట్ట మీద కూర్చుండి ఆ యొక్క ఆవుల గోవుల కనుక ఎట్లా వెళ్తాండు విష్ణుదేవుడు గొల్ల ఈశ్వరుడు గొల్ల బ్రహ్మదేవుడు గొల్ల బ్రాహ్మణుడు గొల్ల ఒకడు ఇట్నా అయ్యలు మీరు గోకడలు ఇట్నా గొల్లలు మీరు సూర్య దేర్వదరావు దేర్వా ఇక నీవు రావమ్మా సూర్యదేవతరావు సుందరీరావు ఇక పాలవెలను రావు రావమ్మా అది అన్ని ఆవులాగన్నా దేర్వో అయ్యోరు గన్నేవో అది కొన్ని ఆవులాగన్నా దేర్వో గోపిదేవమ్మరావు ఆవులో పుట్టలి మీదానా పొట్టి పైదానా చూడరాని మొదలమేసేటి దేనవో సోగాలని రావు ఆవులో పార్వతికి పాలు పోసగానా దేనవో పంచ కళ్యాణి రావమ్మ ఆవులో దేవతలకు పాలు పోసదానా దేనవో దేవయాన రావమ్మ ఆవులో అన్ని ఆవుల కన్నా అయ్యోరు బుంగ కొన్ని ఆవుల కన్నా గోపిదేవమ్మ కట్టని ఆవులు కట్టబట్టే దేనవో గాజుల మేడారం మీద ఆవులో ఈనని ఆవులు బట్టే దేనవో ఇలా కుర్తి రేవునా ఆవులో మానుడు వాళ్ళు ఇచ్చదానా మళ్ళీ ముగ్గరావు దూడు వాళ్ళు ఇచ్చదానా సమ్మరావు పార్వతికి పాలు పోసదానా పంచ కళ్యాణి రావమ్మ ఆవులో ఇట్లా ఎద్దుల ఎర్రండి పుట్టగడ్డ మీద కూర్చుండి దేనవో ఆవుల గోవుల వెళ్తాండు పండుకున్న ఆవులు పరువు బండలు కాలేదా నిలుసున్న ఆవులు నిలువుగా నీళ్ళు కాలేదా తాత తాతల నాటి ఆవుల గోవుల పేరు పెట్టి పిలుస్తాంటే వెడిబడి లెక్కలేసుకొని పుట్టగడ్డ మీద కూర్చున్న ఎర్రన్న వేడికి వచ్చి
చెమట పట్టినాయి అట్టగనకని వస్తవెత్తి ఆనాడు ఇద్దరు ఎర్రన్న ఆవులు పిలిచిండు గోవులు పిలిచిండు ఈనాడు కనుకనేమి ఈ యొక్క బావ ఎలివేని రాజేందర్ పేరు మీద అదే విధంగా గాబామ్మది కనుకనేవి చౌటపల్లి రంజిత్ అదే విధంగా ఆవుల విలువంగా గోవుల విలువంగా ఇక్కడ వెళ్ళిపోయిండు ఆ బావ రాజేందర్ అని వెన్నెలా